హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డిన్నర్లోకి చికెన్ 65 బిర్యానీ చేస్తున్నానండి. అదే ఆర్ఎస్పిఎం మీతో షేర్ చేసుకుందాం అనేసి. ఫస్ట్ చికెన్ వచ్చేసి మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. చికెన్కి ఫస్ట్ ఉప్పు వేసుకుంటున్నానండి. కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, మీ టేస్ట్ని బట్టి మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి కారం ఉప్పు అనేది. నెక్స్ట్ ఇది హోమ్ మేడ్ గరం మసాలా అనమాట. గరం మసాలా వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట. అంటే ఇది నైట్ టైం చేస్తున్నాను కదా, కొంచెం మసాలాలు అనేవి తగ్గించి వేయాలనేసి కొంచెం తగ్గించే వేస్తున్నాను. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొంచెం చికెన్ మసాలా. ఇవన్నీ వేసుకుని చికెన్కి పట్టేలాగా బాగా కలిపి చికెన్ ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. ఇలాగ ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక స్పూన్ సరిపోతుందండి. ఒక స్పూన్ దీన్ని ఇది కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, కార్న్ఫ్లోర్ అనేది వేసుకుని బాగా కలుపుకోండి. నేను ఇందాక మ్యారినేట్ చేసినప్పుడు లెమన్ మర్చిపోయానండి, అందు గురించి అనేసి ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా, ఒక సగం బద్ద సరిపోతుంది. ఇప్పుడు నేను కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకుని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది ఇప్పుడు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఒక్కొక్క పీసు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇది డీప్ ఫ్రై చేయడానికి సపరేట్గా కడాయి పెట్టుకుని ఆయిల్ పెట్టుకుని అలా అవసరం లేదండి. ఈ ఆయిల్ తోటే మనం బిర్యానీ కూడా చేసేయచ్చు. మనకి ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదన్నమాట. స్టాప్. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను 2 టైమ్స్ కింద చేస్తున్నాను. అదే ఆ చికెన్. నెక్స్ట్ ఇది ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత నేను మీకు బిర్యానీ ప్రాసెస్ చూపిస్తాను. చూసారు కదా, చికెన్ అన్నది బాగా ఫ్రై అయిందండి. అందుకనేసని ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తీసేస్తున్నాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ ఫ్రై చేస్తాను అనమాట చికెన్. ఇప్పుడు మిగిలిన చికెన్ కూడా ఫ్రై చేసేసుకుంటున్నానండి. అదే చూపిస్తున్నాను ఇక్కడ మీకు. అసలు ఎవ్వరూ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. ఇలా దాకతోటి వాటర్ పెట్టుకోవాలండి. వాటర్ పెట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఈ మసాలాలు అనమాట, మొత్తం బిర్యానీ మసాలా ఇవన్నీ ఈ వాటర్లోకి వేసేస్తాను. వేసేసిన తర్వాత నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కదండి, ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఉందన్నమాట. అందు గురించి అనేసి కొద్దిగా ఆయిల్ అనేది తీసేస్తున్నాను నేను. కొంచెం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ బిర్యానీకి కావాల్సినవి చూపిస్తున్నానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఇందాక హాఫ్ లెమన్ వాడాం కదా, ఇంకా హాఫ్ లెమన్ కావాలి మనకి. నెక్స్ట్ ఇది కొత్తిమీర అనమాట. ఇది గరం మసాలా, బిర్యానీ మసాలా, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అనమాట. చికెన్లో కొంచెం వేసాం కాబట్టి ఇందులో కొంచెం కావాలి. నెక్స్ట్ కారము, 2 స్పూన్లు పెరుగు, అంతే. ఆనియన్స్ వేసుకోండి ఫస్ట్. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది నేను తీసేసానండి, ఎందుకంటే నాకు ఎక్కువగా అనిపించింది, అందు గురించి అనమాట. ఆనియన్స్ అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయినాయండి ఆనియన్స్. ఇప్పుడు నేను కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి గరిటెతోటి బాగా కలుపుకోండి. నేను ఇది తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నానండి, 1 గ్లాస్ రైస్కే. అంటే ఎంత తక్కువ క్వాంటిటీ ఏంటనుకుంటారేమో, నైట్ టైం కదా. నేను ఈ గ్లాస్ రైస్ తీసుకున్నానండి. మొత్తం గ్లాస్ నిండా అంటారు కదా, అది అంటే కొంచెం ఎక్స్ట్రానే ఉంటాయన్నమాట. ఎసరు అనేది మరుగుతుందండి. మరుగుతున్నప్పుడు ఇది బాస్మతి రైస్. నేనైతే ఇది వాష్ చేయనండి, వాష్ చేయకుండానే వేస్తున్నాను. ఈ
నేను ఇది చెప్పాను కదా మీకు, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. కొంచెం చూసారా ఇప్పుడు కలర్ అనేది బాగా చేంజ్ అయిందనమాట. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయింది పచ్చివాసన లేకుండా. 1 by 1 మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ కొంచెం పసుపు వేసుకున్నాను నేను. నెక్స్ట్ కారం అనమాట, ఒక ఫుల్ స్పూన్ వేసుకున్నానండి కారం. కొంచెం వేసుకున్నాను, ఇంకొంచెం. కొద్దిగా చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నాను. బిర్యానీ మసాలా, గరం మసాలా. ఇప్పుడు పెరుగు వేస్తున్నానండి. ఇప్పుడు కలుపుకోండి. ఇప్పుడు ఈ ఎసరు వాటర్ ఉన్నాయి కదండి, ఈ వాటర్ని కొంచెం తీసుకుని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేయండి అండి, సగం. ఇప్పుడు ఆ నిమ్మకాయ అనేది సగం ఇక్కడ. ఒకసారి కలుపుకోండి. రైస్ అనేది ఒక 80% కుక్ అయిన తర్వాత ఆ చికెన్లోకి వేసేసుకుని మనం ఒక 10 to 15 minutes దమ్ పెట్టుకోవాలండి. ఇది స్టవ్ అనేది ఇంకా ఇప్పుడు ఆఫ్ చేసేసుకోండి. రైస్ అనేది 70-75% కుక్ అయిందండి. ఇప్పుడు దీనిని మనం చూపిస్తున్నాను కదా, ఇలా ఈ చికెన్ పైన ఇలా వేసేసుకోవడం అంతే. మీరు కావాలి అనుకుంటే కలర్స్ ఉంటాయి కదండి, ఆ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆ కలర్స్ వాడనండి, ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కదా, అందు గురించి అనేసి కొంచెం పాలు తీసుకుని ఆ పాలల్లోనికి ఈ పసుపు అనేది కలుపుతున్నాను అనమాట. నా హ్యాండ్స్ మంచివేనండి, చేతులతో కలుపుతున్నాను అనుకుంటారేమో. ఇలా కలుపుకుని పసుపు పాలు కలుపుకున్న దాన్ని మీకు కలర్ కావాలి అనుకుంటేనే, లేకపోతే ఇది ఆప్షనల్, ఇలా వేసుకోండి. ఇది పెద్ద కలర్ రాదండి, ఇది ఆడిచ్చిన పసుపు కొమ్ముల పసుపు అనమాట, అస్సలు కలర్ రాదు, లైట్గా వస్తుంది అంతే. తర్వాత నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నానండి. నా దగ్గర పుదీనా లేదు, మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా యాడ్ చేసుకోండి. ఇంకొకటి మీ అందరికీ రావచ్చు, బిర్యానీ ఫ్రైడ్ ఆనియన్స్ చేయలేదు ఏంటనేసి. మా ఇంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ ఇష్టంగా తినరండి, అందు గురించి అనేసి నేను ఫ్రైడ్ ఆనియన్స్ అనేది వేయలేదు. నెక్స్ట్ మనం వాడనేది పాతది దోసపాన్ ఉంటుంది కదండి, అది ఇలా ప్రీ హీట్ చేసి పెట్టుకోండి. అంటే మనం ఇది చేసుకుంటున్నప్పుడే ఒక 10 నిమిషాల ముందు ఇలా గ్యాస్ వెలిగించి దానిపైన ఇది పెట్టుకుంటాం అంతే. ఇది హీట్ ఎక్కిన తర్వాత ఈ బిర్యానీ అనేది దీని మీద పెట్టండి. ఇలా దీని మీద ఇలా పెట్టుకోండి. పెట్టుకుని ఇప్పుడు మూత అనేది పెట్టేసుకోండి. మూత పెట్టుకుని దానిపైన కొంచెం ఏమన్నా బరువు ఉంటే బరువు పెట్టుకోండి, నేను రాయి పెట్టాను. ఇలా ఒక్క 10 to 15 minutes ఉంచి స్టవ్ అనేది ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఒక 10 to 15 minutes పెట్టుకుంటే సరిపోతుందమ్మా. చూసారు కదా, చూడండి చాలా బాగా కుక్ అయిందనమాట. చూసారు కదా, టేస్టీ టేస్టీ చికెన్ 65 బిర్యానీ రెడీ అండి. చాలా బాగుంది. ఇది నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు, నేను బాస్మతి రైస్తో చేశాను అనమాట. మీరు కావాలి అనుకుంటే ఇందులో కలర్స్ యాడ్ చేసుకుంటే అచ్చం మనకి రెస్టారెంట్లో కనిపిస్తుంది. నేను ఏ కలర్స్ యాడ్ చేయలేదు కాబట్టి ఇలా ఉంది, అంతే. అంతేనండి ఇవాళ వీడియో. నా రెసిపీ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మా అబ్బాయికి పెట్టేసి ఇచ్చేస్తున్నానండి, ఫస్ట్ వాడికి ఇస్తున్నాను అనమాట.